ఫ్రెండ్స్, రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ ఎలా రెక్టిఫై చేసుకోవాలని ఈ వీడియోలో డీటెయిల్స్ ఇస్తాను. వీడియోకాన్ d2hలో మీరు చూడొచ్చు, ఇక్కడ రీఛార్జ్ అయింది ఈ కస్టమర్ అకౌంట్లో. C14 స్మార్ట్ కార్డ్ నాట్ పేడ్ విత్ ద బాక్స్ అని ఉంది. అంటే కొన్ని రోజులు సెటప్ బాక్స్ యూజ్ చేయకపోతే ఈ విధంగా నాట్ పెయిడ్ అని వస్తుంది. టాటా స్కైలో అయినా కానీ, ఎయిర్టెల్ డిజిటల్ టీవీలో అయినా కానీ, వీడియోకాన్ d2hలో కానీ ఈ రకంగా వస్తే సింపుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. ఇలా ఎర్రర్ మెసేజ్ చూపించినా కానీ రిఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్ రీఛార్జ్ అనేబుల్ టు వ్యూ ఛానల్స్ అని ఇక్కడ నేను లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. డిష్ టీవీకి ఉంది. మీరు లాగిన్ కాకుండానే మీరు రీటైలర్స్ అయితే మీ కస్టమర్స్కి రిఫ్రెష్ చేయొచ్చు. డిష్ టీవీలో ఆప్షన్ ఉంది, సన్ డైరెక్ట్లో ఆప్షన్ ఉంది, వీడియోకాన్ d2hలో కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ d2h.com/recharge/refresh అకౌంట్ ఉంది. ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నా, లింక్ వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. చూడొచ్చు, ఇక్కడ రిఫ్రెష్ అకౌంట్ ఉంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదంటే కస్టమర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. నేను ఐడి నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదంటే ఐడి నెంబర్ లేదంటే వీసీ నెంబర్ ఉంది. ఇక్కడ రిఫ్రెష్ ఆప్షన్ ఉంది. రిఫ్రెష్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు ఈ విధంగా కోడ్ వస్తుంది. ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నా, 731 U క్యాపిటల్ లెటర్ 46. సో తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద ట్యాప్ చేయాలి. ఈ విధంగా యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ రిఫ్రెష్డ్ అని వచ్చింది. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ రిఫ్రెష్డ్, ప్లీజ్ వెయిట్ ఫర్ 10 minutes అని ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. స్క్రీన్లో చేంజ్ చేస్తుంది. ఇక్కడ సెటప్ బాక్స్ ఆన్లో ఉంటే ఇమ్మీడియట్లీ ఛానల్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ, ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ వచ్చినా కానీ చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. లాగిన్ అవసరం కూడా లేదు. కస్టమర్ ఐడి నెంబర్ ఉంటే సరిపోతుంది, లేదంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదంటే వీసీ నెంబర్ ఉన్నా కానీ రిఫ్రెష్ చేయొచ్చు. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఆర్ ఛానల్ నాట్ సబ్స్క్రైబ్డ్ అని, మీరు ఛానల్ సబ్స్క్రైబ్డ్ అయ్యి ఉన్నా కూడా ఛానల్స్ రాకపోతే ఈ విధంగా రిఫ్రెష్ ఆప్షన్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు.